సో మన ప్రీవియస్ వీడియోలో ఇప్పటి వరకు మనము ఫ్లో ఆఫ్ కంట్రోల్ సంబంధించిన ఫంక్షన్స్ ఉపయోగించి ప్రోగ్రామ్ ఏ విధంగా రాయొచ్చు, ప్రోగ్రాంలో మనము లూప్ కంట్రోల్ ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనము ఫంక్షన్స్ అంటే ఏంటిది, మాడ్యులారిటీ అంటే ఏంటిది, వాటి ఉపయోగం ఏంటిదో తెలుసుకుందాము. సో మనం ఇప్పటివరకు రాసిన ప్రోగ్రామింగ్ సీక్వెన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కంపెనీ టెంట్లు తయారు చేస్తుంది. సో అది కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా టెంట్ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ తెలుసుకొని టెంట్ అనేది డిజైన్ చేసేసి ఆ డిజైన్ చేసిన టెంట్కి వాళ్ళు ఎంత పే చేయాలనేది వాళ్ళ ప్రోగ్రామింగ్ రూపంలో డిజైన్ రాయడం జరిగింది. సో ఇక్కడ మనం అంతా కూడా సీక్వెన్స్లో రాసాము స్టెప్ బై స్టెప్గా. ఫస్ట్ ఏం చేసాము, ప్రింట్ ఎంటర్ వాల్యూస్ ఫర్ ది సిలిండరికల్ పార్ట్ ఆఫ్ ద టెంట్ ఇన్ మీటర్స్. సో టెంట్కి సంబంధించిన సిలిండరికల్ పార్ట్కి సంబంధించి మీటర్స్లో ఎంటర్ చేయమని చెప్పి మొదటగా అడగడం జరుగుతుంది. అడిగిన తర్వాత వాళ్ళు ఏవైతే వాల్యూస్ ఎంటర్ చేస్తారో ఒక్కొక్కటి, ఫస్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ హైట్ ఆఫ్ ది సిలిండరికల్ పార్ట్. ఫస్ట్ది హైట్ ఎంటర్ చేయమని చెప్తున్నాము. ఈ హైట్ ఎంటర్ చేసింది ఫ్లోట్లో కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఇంటీజర్లో ఇచ్చిన వాల్యూ అనేది ఫ్లోట్లో కన్వర్ట్ చేసేసి కన్వర్ట్ చేసిన వాల్యూని మనం హెచ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ రేడియస్. సో రేడియస్ సంబంధించింది వాల్యూ ఎంటర్ చేయమని చెప్తున్నాము. సో ఇక్కడ ఆ రేడియస్ సంబంధించిన వాల్యూ ఏదైతే ఇన్పుట్ ఇస్తారో ఇచ్చిన వాల్యూను ఆర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాము. నెక్స్ట్ ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ ద స్లాట్ హైట్ ఆఫ్ ద కొనికల్ పార్ట్ ఆఫ్ ద మీటర్స్. సో కొనికల్ పార్ట్ ఆఫ్ ద మీటర్స్ సంబంధించింది కూడా మనము ఫ్లోట్లో ఎంటర్ చేయమన్నాము. దానిని ఎల్ అనే వేరియబుల్ స్టోర్ చేసాము. ఇప్పుడు హెచ్, ఆర్, ఎల్ ఈ మూడు వేరియబుల్ మనకు వచ్చిన తర్వాత మనము నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఏం చేస్తాము, ఏరియా ఆఫ్ కొనికల్ పార్ట్. సో ఏరియా ఆఫ్ కొనికల్ పార్ట్కి సంబంధించింది మనము యూజ్ చేస్తున్న ఫార్ములా వచ్చేసి సిఎస్సి అండర్ స్కోర్ కొనికల్ ఈక్వల్ టు 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. సో ఎప్పుడైతే వాల్యూస్ ఎంట్రీ చేస్తారో హెచ్ వాల్యూ, ఆర్ వాల్యూ, ఎల్ వాల్యూ ఎంట్రీ చేస్తారో ఇక్కడ ఆర్ వాల్యూకి సంబంధించింది ఆర్ వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఎల్ వాల్యూ డిస్ప్లే అవుతుంది. మొత్తం కూడా మల్టిప్లికేషన్ అయ్యి వచ్చిన రిజల్ట్ అనేది సిఎస్ఏ అండర్ స్కోర్ కొనికల్ పార్ట్లో స్టోర్ అవుతుంది. అదేంటిది, ఏరియా ఆఫ్ కొనికల్ పార్ట్కి సంబంధించింది. రెండోది ఏరియా ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్. సో సిలిండ్రికల్ పార్ట్కి సంబంధించింది ఏంటిది, సిఎస్ఏ అండర్ స్కోర్ సిలిండ్రికల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3.14 ఇంటూ ఆర్ ఇంటూ హెచ్. సో ఇక్కడ మనకి సో సిలిండ్రికల్ పార్ట్కి సంబంధించింది మనము ఏ విధంగా మెజర్ చేస్తాం వాల్యూస్ని, 2 ఇంటూ 3.14 ఇంటూ ఆర్ ఇంటూ హెచ్. సో ఈ విధంగా మనము ఈ మ్యాథమెటికల్ ఫార్ములా ఉపయోగించి సిలిండరికల్ సంబంధించిన పార్ట్ వాల్యూని మనం మెజర్ చేస్తాము. వచ్చిన వాల్యూ ఈ వేరియబుల్ స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ ద కన్వాస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద టెంట్. సో టెంట్ తయారు చేయడానికి కావాల్సిన ఏరియా ఎంత కావాలనేది మళ్ళీ మనము ఏ విధంగా మెజర్ చేస్తాము, కాన్వాస్ అండర్ స్కోర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు సిఎస్ఏ అండర్ స్కోర్ కొనికల్ ప్లస్ సిఎస్ఏ అండర్ స్కోర్ సిలిండరికల్. సో ఈ రెండు ఏదైతే మెజర్ చేసిన వాల్యూస్ వస్తాయో ఆ మెజర్ చేసిన వాల్యూని మనం సమ్ చేస్తున్నాము. సమ్ చేయడానికి మనం ఇక్కడ ఈ విధంగా వేరియబుల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫైనల్గా వచ్చిన రిజల్ట్ అనేది ప్రింట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద కన్వాస్ ఈజ్. సో ద ఏరియా ఆఫ్ ద కన్వాస్ ఈజ్, సో కన్వాస్ ఏరియా ఇక్కడ ఏదైతే వాల్యూ స్టోర్ అవుతుందో ఆ కన్వాస్ ఏరియాకి సంబంధించిన వాల్యూ ఇక్కడ ప్రింట్ చేయమని ఇక్కడ మనము డిస్ప్లే చేస్తాము స్క్రీన్లో. సో అది డిస్ప్లే చేయడం కోసం అని చెప్పి ఇక్కడ ఈ విధంగా రాయడం జరిగింది, కామా ఎం స్క్వేర్. సో మీటర్లో అడుగుతున్నాం కాబట్టి మీటర్స్ ఎం స్క్వేర్ అనేది ఇక్కడ వచ్చేటట్టుగా రాసాము. నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ ది కన్వాస్. యూనిట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, సో వన్స్ మొత్తం ఈ టెంట్ తయారైన తర్వాత మనము కస్టమర్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో దానికి ఎంత మనీ అవుతుంది అనేది ఇక్కడ మనము క్యాస్ట్ ఈ యొక్క వాల్యూ ద్వారా తెలుసుకుంటాము. యూనిట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద కాస్ట్ ఆఫ్ 1 మీటర్ కాన్వాస్. సో అక్కడ 1 మీటర్ కాన్వాస్కి ఎంత కాస్ట్ అవుతుందని అడుగుతున్నాము.
సో అది ఆ వాల్యూ ఎంతైతే ఎంటర్ చేస్తారో అది ఫ్లోట్లో స్టోర్ అవుతుంది. అది యూనిట్ ప్రైస్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. సో టోటల్ కాస్ట్ ఎంత? యూనిట్ ప్రైస్ ఇంటూ కాన్వాస్ ఏరియా. ఇప్పుడు ఈ కాన్వాస్ ఏరియా ఎంతైతే మనము ఈ టెంట్ కోసం ఉపయోగిస్తామో, సో ఒక్క కాన్వాస్కి, ఒక మీటర్ కాన్వాస్కి ఎంతైతే అమౌంట్ అవుతుందో, సో టోటల్ కాన్వాస్కి మల్టిప్లికేషన్ చేసి వచ్చిన రిజల్ట్ టోటల్ కాస్ట్లో ఇస్తాను అనమాట. సో ఈ టోటల్ కాస్ట్ సంబంధించి మళ్ళీ మనము ఎంత టోటల్ కాస్ట్ అయిందని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాయడం జరిగింది. ప్రింట్ ఆఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ కాన్వాస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. సో ఫైనల్గా ట్యాక్స్, ఈ టోటల్ కాస్ట్ ఏదైతే ఉందో దాని మీద ట్యాక్స్ ఎంత అవుతుంది, యాడ్ ట్యాక్స్ టు ది టోటల్ కాస్ట్ టు క్యాలిక్యులేట్ నెట్ అమౌంట్ పేమెంట్ బై ద కస్టమర్. సో కస్టమర్ ఎంతైతే పే చేయాలో ఇంక్లూడ్ ట్యాక్స్తో కలుపుకొని అది ఇక్కడ మనం చూస్తున్నాము. సో ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.18 ఇంటూ టోటల్ కాస్ట్. సో ట్యాక్స్ అంటే ఈ టోటల్ కాస్ట్ మీద 0.18% అనేది ట్యాక్స్ వస్తుంది. ఆ 0.18% ట్యాక్స్ ఎంతైతే ఉందో అది ట్యాక్స్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. అప్పుడు టోటల్గా నెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ప్లస్ ట్యాక్స్. సో ట్యాక్స్ అమౌంట్ ప్లస్ అతను పే టోటల్ కాస్ట్ అమౌంట్ రెండు కలిపి నెట్ ప్రైస్ అతను పే చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా మనము ప్రింట్ నెట్ పేయబుల్ అమౌంట్ ఈక్వల్ టు నెట్ ప్రైస్. సో ఏదైతే ఎంత పే చేయాలో ఆ పే చేయాల్సిన అమౌంట్కి డిస్ప్లే చేసే విధంగా ఈ విధంగా ప్రింట్ స్టేట్మెంట్ రాయడం జరిగింది. ఇట్లా మనము ఇప్పటి వరకు జనరల్గా సీక్వెన్స్ రూపంలో ప్రోగ్రామింగ్ రాసాము. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనకి వచ్చే అవుట్పుట్ అనేది, సో ఫస్ట్ ఎంటర్ హైట్ ఆఫ్ ద సిలిండ్రికల్ పార్ట్ అడుగుతుంది. సో హైట్ ఆఫ్ ద సిలిండర్ పార్ట్ కంటే ఒక 2 మీటర్స్ వేద్దామండి. 2 మీటర్స్. ఎంటర్ రేడియస్ వచ్చేసి 5 వేసాను. ఎంటర్ స్లాట్ హైట్ ఆఫ్ ది కొనికల్ పార్ట్ ఆఫ్ మీటర్స్ వచ్చేసి ఒక 9 వేస్తున్నాను. జస్ట్ ఇది మెజర్ డమ్మీ వాల్యూస్. సో 9 వేసిన తర్వాత టోటల్గా వచ్చిన అమౌంట్ ఎంత? ద ఏరియా ఆఫ్ ద కాన్వాస్ ఈజ్ 204.10002 మీటర్ స్క్వేర్. సో ఎంటర్ ద కాస్ట్ ఆఫ్ 1 మీటర్ కాన్వాస్. సో ఇది కూడా యూజర్ని అడుగుతాం. కాస్ట్ ఆఫ్ మీటర్ కాన్వాస్ వచ్చేసి ఫర్ మీటర్ 100 రూపీస్ వేసుకుంటే 204 మీటర్స్కి 20,000 రూపాయలు అవుతుంది. సో 20,410 రూపాయల మీద ట్యాక్స్ వచ్చేసి యాడ్ అయ్యి టోటల్గా నెట్ పేయబుల్ అమౌంట్ 2,483 రూపీస్ అతను పే చేయాలని చెప్పి మనకు రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ఇది నార్మల్గా మనం రాస్తున్న ప్రొసీజర్ ఇప్పటి వరకు. సో ఈ ప్రొసీజరే కాకుండా, సో another approach to solve the problem is to divide the program into different block of code. The process of dividing a computer program into separate independent blocks of code or separate sub-problems with different names and specific functionality is known as a modularity program. ఇప్పుడు ఇది ఏదైతే సీక్వెన్స్గా మనం రాసామో ఈ సీక్వెన్స్గా రాసే విధానమే కాకుండా మనము ఇంకో విధంగా కూడా ప్రోగ్రామింగ్ రాయొచ్చు. ఆ విధానం ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కడైతే మనం హైట్ రేడియస్ అండ్ కొనికల్ పార్ట్ ఇన్ మీటర్స్ ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3టికి సంబంధించి మనము ఒక్కొక్క వాల్యూకి సంబంధించింది సపరేట్ బ్లాక్స్లలో మనం కోడ్ రాస్తాం అనుకోండి, అంటే ఈజీ ప్రాసెస్ కోసం. మళ్ళీ మనం నెక్స్ట్ ప్రోగ్రామింగ్లో ఈ యొక్క కోడ్ మళ్ళీ రిపీటెడ్గా రాయాల్సిన అవసరం లేకుండా ఈ ఫస్ట్ టైం రాసిన కోడ్నే మళ్ళీ మనం నెక్స్ట్ వేరే ప్రోగ్రాంలో కూడా యూజ్ చేసుకోవడానికి మనము ప్రోగ్రామ్స్ని పార్ట్లుగా స్ప్లిట్ చేసేసి రాయడం చేస్తుంది. ప్రోగ్రామ్ రాస్తాము ఈ పార్ట్గా ఈ బ్లాక్గా స్ప్లిట్ చేసేసి ప్రోగ్రామ్ రాయడాన్ని మాడ్యులారిటీ ప్రోగ్రామ్ అంటారు అన్నమాట. ఈ పార్ట్గా ప్రోగ్రామ్ రాయడాన్ని మాడ్యులారిటీ అంటాము. అట్ ద సేమ్ టైము ఈ రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వాటిని అదర్ ప్రోగ్రాంలో మనం యూజ్ చేసుకోవడానికి, అంటే రీయూజబిలిటీ ఏదైతే ప్రోగ్రామ్ మనం యూజ్ చేసుకుంటామో ఆ యూజ్ చేసుకోవడం కోసం ఉపయోగించే ప్రోగ్రామ్ని ఫంక్షన్స్ అంటారు అనమాట. సో ఈ ఫంక్షన్స్ అంటే in programming the use of function is one of the mean to achieve modularity and reusability. So modularity ని అండ్ ప్రోగ్రామ్ కోడ్ ని మళ్ళీ ఉపయోగించుకోవడానికి మనము రాసే ప్రోగ్రామ్ ని ఫంక్షన్స్ అనడం జరుగుతుంది. ఫంక్షన్ ద్వారా ఈ రెండింటిని కూడా మనం సాధించవచ్చు, మాడ్యులారిటీని అండ్ రీయూజబిలిటీ సాధించవచ్చు. ఫంక్షన్స్
can be defined as a named group of instructions that accomplish a specific task when it is invoked. Once defined, a function can be called repeatedly from different places of the program without writing all the code of the function every time, or it can be called from inside another function. గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనం ఫంక్షన్ అనేది డిఫైన్ చేయవచ్చు. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అది దానికి ఏదైతే టాస్క్ అసైన్ చేయడం జరుగుతుందో ఆ స్పెసిఫిక్ ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేసేస్తుంది. అంతేకాకుండా మనము వేరే వేరే ప్రోగ్రామ్స్లో కూడా మనకు కావాల్సిన ఫంక్షన్ని రిపీటెడ్గా అసైన్ చేయవచ్చు. అంటే మళ్ళీ కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఫంక్షన్ కాల్ మనం ఇన్వోక్ చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఫంక్షన్లో మళ్ళీ ఫంక్షన్ కాల్ కూడా మనం రీఇన్వోక్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం ప్రతిసారి ఆ కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా ఒకసారి ఫంక్షన్ రూపంలో ఆ కోడ్ మనం సేవ్ చేసి పెట్టుకుంటే ఆ సేవ్ చేసిన ఏదైతే ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ని మనము వేరే యొక్క ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. యాజ్ అ ప్రోగ్రామర్గా మనకు వర్క్ అనేది తగ్గుతుంది. ప్రతిసారి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక మొబైల్కి సంబంధించిన నెంబరు వ్యాలిడేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్ రాసామనుకోండి, ఆ మొబైల్ నెంబర్ వ్యాలిడ్ అవునా కాదా అని తెలుసుకోవడానికి రాసిన ప్రోగ్రామ్ని మళ్ళీ అదే నెంబర్ ఇంకొక ప్రోగ్రాంలో కూడా అవసరం వస్తే అక్కడ మొత్తం మళ్ళీ ఆ కోడ్ అంతా రాయాల్సిన అవసరం లేకుండా ఇంతకుముందు రాసిన మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ని ఫంక్షన్ రూపంలో మనము సేవ్ చేసుకొని ఆ ఫంక్షన్ రూపంలో సేవ్ చేసిన ఫైల్ని నెక్స్ట్ ప్రోగ్రాంలో మనం కాల్ చేస్తే అక్కడ ఆ పర్టికులర్ పార్ట్లో మనకు కావాల్సిన రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో టెంట్కి సంబంధించింది ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కదా. సో టెంట్కి సంబంధించింది మనం ఫంక్షన్ రూపంలో ఏ విధంగా రాయొచ్చు ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఫంక్షన్ అనేది డెఫ్, ఈ డిఈఎఫ్ డిఫైన్ అంటాం దీన్ని. సో డిఫైన్కి సంబంధించి ఫంక్షన్ రాయాలంటే మొదటగా మనము డిఫ్ అనే కీవర్డ్ ఉపయోగించాల్సి వస్తుంది. సో డెఫ్ మీన్స్ డిఫైన్ అన్నట్టు. ఈ డెఫ్ అనే కీవర్డ్ ఉపయోగించాలి. డిఫైన్ కీవర్డ్ ఉపయోగించిన తర్వాతనే ఫంక్షన్కి సంబంధించిన నేము అది ఏ విధంగా స్టోర్ చేస్తామో అక్కడ రాస్తాము. సిలిండర్ ఆఫ్ హెచ్,ఆర్. సో సిలిండర్ ఆఫ్ హెచ్,ఆర్ కోలన్. సో కోలన్ అనేది కంపల్సరీ అండి. సో ఇక్కడతో మనకి ఇది డిఫైన్ ఫస్ట్ లైన్ వచ్చేసి ఫంక్షన్ డిఫైన్ చేస్తాము. సో ఇక్కడ హెచ్,కోర్ అంటే ఇందులో మనము ఉపయోగించే వాటిని పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ అంటాము. సో ఈ వీడియో గురించి ఫర్దర్గా తెలుసుకుందాము. జస్ట్ ముందు ఇక్కడ ఫంక్షన్ సంబంధించింది ఒక కోడ్ రాద్దాము. డెఫ్ సిలిండర్ హెచ్,ఆర్ ఏరియా అండర్స్కోర్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2 into 3.14 into r into h. సో రిటర్న్ ఏరియా సిలిండర్. వన్స్ రిజల్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత వాల్యూ ఏదైతే ఉందో అది రిటర్న్ చేయమని చెప్తున్నాము. ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ కొనికల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ బ్లాక్. డెఫ్ కొనికల్ పార్ట్ L,R. సో ఏరియా కొనికల్ ఈజ్ ఈక్వల్ టు 3.14 into r into 1. రిటర్న్ ఏరియా ఆఫ్ కొనికల్. సో కంప్యూట్ పేయబుల్ అమౌంట్ ఫర్ ద టెంట్ ఫంక్షన్ బ్లాక్. డిఫైన్ పోస్ట్ ట్యాక్స్ ప్రైజ్ ఆఫ్ కాస్ట్. ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.18 into కాస్ట్. నెట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్ ట్యాక్స్. రిటర్న్ నెట్ ప్రైజ్. సో ఈ విధంగా మనం 3 బ్లాక్స్, ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, సెకండ్ ఫంక్షన్ బ్లాక్, థర్డ్ ఫంక్షన్ బ్లాక్, ఇట్లా ఈ 3 బ్లాక్స్ ఏదైతే మనం ఒక కోడ్ని స్ప్లిట్ చేసి రాయడం జరిగిందో ఈ బ్లాక్స్ అన్ని కలిపి మనము మాడ్యులారిటీ ప్రోగ్రామ్ అని అంటామన్నమాట. ఇక్కడ చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇంటూ సపరేట్ ఇండిపెండెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఆర్ సపరేట్ సబ్ ప్రాబ్లమ్ విత్ డిఫరెంట్ నేమ్స్ అండ్ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్ ఈజ్ నోన్ యాజ్ మాడ్యులారిటీ ప్రోగ్రామింగ్. సో మాడ్యులారిటీ ప్రోగ్రామింగ్ అంటే డిఫరెంట్ బ్లాక్స్లలో మనము ఒక నేమ్ ఇచ్చేసి ప్రతి బ్లాక్కి సపరేట్ నేమ్ ఇచ్చేసి ప్రోగ్రామ్ని సేవ్ చేయడాన్ని మాడ్యులారిటీ ప్రోగ్రామింగ్ అంటారన్నమాట. ఫంక్షన్ సేవ్ చేయడానికి. ప్రింట్. సో ఇక్కడ వరకు 3 బ్లాక్స్ డిజైన్ చేసాము. నెక్స్ట్ మనము సో ప్రింట్లో ఏమనుకున్నాము, ఎంటర్ వాల్యూ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ ఆఫ్ ద 10 meters. సో h ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఇన్పుట్ హైట్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఇన్పుట్ రేడియస్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, CSA_CYL ఈజ్ ఈక్వల్ టు సిలిండర్ ఆఫ్ హెచ్,ఆర్. ఇది ఫంక్షన్ కాల్ చేస్తున్నాము. ఇక్కడ హెచ్,ఆర్ అంటే ఏంటిది,
సో ఈ హెచ్ వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది, ఆర్ వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ ఈ కాల్ ఎక్కడికి వెళ్తుంది, ఈ కాల్ వచ్చేసి సో ఫంక్షన్ కాల్కి వెళ్తుంది. సో సిలిండర్ హెచ్ ఆర్ ఇక్కడ ఫంక్షన్ కాల్ ఇన్వోక్ చేస్తుంది. ఇన్వోక్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, ఏరియా సిలిండర్ వచ్చేసింది. సో ఈజ్ ఈక్వల్ టు 2 × 3 1.4 ఇంటూ ఈ ఆర్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఆర్ వాల్యూ ఏదైతే ఉందో ఆర్ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది, హెచ్ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. మొత్తం మల్టిప్లికేషన్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది ఏరియా సిలిండర్ వాల్యూలో స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి ఈ ఏరియా సిలిండర్ వాల్యూకి సంబంధించి రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన తర్వాత ఎక్కడ స్టోర్ అవుతుంది, వన్స్ వాల్యూ రిటర్న్ అయిన తర్వాత ఈ CSA_CYL అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది అన్నమాట. సో ఈ మళ్ళీ ఇదంతా మనం రాసిన అవసరం లేకుండా ఒక్కసారి రాసి పెట్టుకున్నాము, ఇక్కడ ఇన్వోక్ చేస్తాము జస్ట్ ఫంక్షన్ కాల్ని. సేమ్ థింగ్ స్లైట్ హైట్ ఆఫ్ ది కొనికల్ ఏరియా ఇన్ మీటర్స్. సో దానికి సంబంధించింది కూడా వాల్యూ అడుగుతున్నాము. ఎంటర్ ద స్లాట్ హైట్ ఆఫ్ ద కొనికల్ ఏరియా ఇన్ మీటర్స్ అన్నాము. CS_కొనికల్ ఈజ్ ఈక్వల్ టు కొనికల్ L, R అన్నాము. సో ఇది కూడా ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఈ ఫంక్షన్ L, R ఫంక్షన్ ఇన్వోక్ చేసినప్పుడు L, R వాల్యూ ఎంత ఇస్తారు, వాల్యూ 3.14 ఇంటూ ఆర్ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది, L వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. మొత్తం మల్టిప్లికేషన్ అయిన తర్వాత వాల్యూ అనేది మెజర్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టోర్ అవుతుంది ఏరియా _కొనికల్ దాంట్లో. సో రిటర్న్ ఏరియా కొనికల్ వాల్యూను రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన వాల్యూ అనేది మళ్ళీ మనకి CSA_కొనికల్ వాల్యూ వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. ఫైనల్గా మనము క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ ది కాన్వాస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద టెంట్. సో CSA_కొనికల్ ప్లస్ CSA_CYL సిలిండరికల్ ఈ మొత్తం సమ్మేషన్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది కాన్వాస్ ఏరియాలో స్టోర్ అవుతుంది వేరియబుల్లో. ఫైనల్గా ప్రింట్ ఏరియా ఆఫ్ కాన్వాస్ అని మనం డిస్ప్లే చేస్తాము. సో వచ్చిన కాన్వాస్ ఏరియా వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనము టెంట్కి సంబంధించిన అమౌంట్ ఎంత అవుతుంది అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ కాన్వాస్ ఈ పార్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. యూనిట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ కాస్ట్ ఆఫ్ 1 meter square canvas in rupees. Total cost is equal to unit price into canvas area. Print of total cost of canvas before tax. Total cost enta. Net payable amount including tax. Post tax price total cost. So once ఇది ఎగ్జిక్యూట్ చేస్తే హైట్ అడుగుతుంది. హైట్ 6 ఎంట్రీ చేస్తున్నాను, రేడియస్ వచ్చేసి 9 ఎంట్రీ చేస్తున్నాను, స్లాట్ ఆఫ్ ద కొనికల్ పార్ట్ వచ్చి 10.8 ఎంట్రీ చేస్తున్నాను. మొత్తం ఎంట్రీ చేయగానే మనకు ఏరియా ఆఫ్ కాన్వాస్ వచ్చేసి 626 వచ్చింది. ఒక ఏరియాకి వచ్చేసి 100 రూపీస్ అనుకుంటే ఓవరాల్గా 62,680 అనేది మనము పే చేయాల్సిన అమౌంట్, అది వితౌట్ ట్యాక్స్ అనమాట. అది ఒకవేళ ట్యాక్స్తో కలుపుకున్న తర్వాత 73,936 రూపీస్ అని వచ్చిందనమాట. సో ఈ విధంగా మనము ఫంక్షన్స్ ఉపయోగించి కూడా పై ప్రోగ్రామ్ రాయొచ్చు. అయితే పై ప్రోగ్రామ్కి ఇప్పుడు ఈ ఫంక్షన్కి ఉపయోగించే తేడా ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ మెజర్ చేసిన వాల్యూస్ CSA కొనికల్ సంబంధించింది, CSA సిలిండర్కి సంబంధించింది మనం ఏదైతే రాసామో కోడ్, ఈ కోడ్ అనేది మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్లో మళ్ళీ మొత్తం రాయాల్సి వస్తుంది. అంటే 1 or 2 లైన్స్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మనకు సమ్ టైమ్స్ లైన్స్ అనేది మోర్ దెన్ 1 లైన్ ఉంటుంది. అలాంటప్పుడు ఫంక్షన్ రూపంలో రాసుకున్నప్పుడు ఆ కోడ్ అంతా మళ్ళీ రిపీటెడ్గా రాయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఫంక్షన్ రూపంలో రాసి సేవ్ చేసుకొని ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మనం దాన్ని ఇన్వోక్ చేస్తే కావాల్సిన రిజల్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా మనం ప్రోగ్రామింగ్ అనేది షార్టనింగ్ చేసుకొని కావాల్సిన రిజల్ట్ అనేది పొందవచ్చు. ఇక ఫర్దర్గా మనం ఫంక్షన్స్ గురించి ఇండైరెక్ట్గా తెలుసుకుందామండి నెక్స్ట్ వీడియోస్లలో. జస్ట్ ఫంక్షన్స్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేది ఏ విధంగా ఉంటుందో మాత్రం ఇక్కడ చూపించడం జరిగింది. ఫర్దర్గా అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.